హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈరోజు నేను కలెక్టివ్ రీడింగ్ చేయబోతున్నాను. ఈ రీడింగ్‌లో మీకు ఏ మెసేజెస్ రావాలంటే అవి మీరు రిసీవ్ చేసుకుంటారు. సో, మీకు ఈ మెసేజెస్ కనుక రెసొనేట్ అయితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. ఒకవేళ రెసొనేట్ అవ్వట్లేదంటే వీడియో స్కిప్ చేసేయొచ్చు. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్‌లో నెంబర్ డిస్‌ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి. మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్‌గా చాలా మందికి రికమెండేషన్స్‌లోకి అయితే వెళ్తుంది. అండ్ ఈ రీడింగ్ ఏ రాశి వారైనా చూడొచ్చు. మీకు రెసొనేట్ అవుతుందా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్. ఓకే. వెరీ వెరీ క్లియర్ ఇక్కడ. మీరు చాలా మంది ఒక మిస్టేక్ చేస్తున్నారని మీకు తెలుసు. చేస్తున్నానని తెలిసి కూడా చేయాల్సిన పొజిషన్. ఓకే. ఖచ్చితంగా మీరు ఒకరిని మోసం చేయడం గానీ, లేదా మీకు తెలిసిన ఒక విషయాన్ని మీ ఫ్యామిలీకి కానీ, మీ ఫ్రెండ్స్‌కి కానీ, లేదా మీకు ఇష్టమైన వ్యక్తులకు గానీ చెప్పకుండా దాయడం గానీ, అంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని దాచిపెట్టడం గానీ, లేదా ఒక మిస్టేక్ చేయడం గానీ, బట్ ఇది మీకు చేయడం ఇష్టం లేదు. బట్ చేయాల్సిన పొజిషన్. దానికి మీరు చాలా చాలా సఫర్ అవుతున్నారు. లేదా మీకు ఒకరికి హెల్ప్ చేయాలనున్నా చేయలేని పొజిషన్ అయ్యుండొచ్చు. బట్ 7 ఆఫ్ సోర్డ్స్ అంటే స్నీకీ ఎనర్జీ. ఒక స్పాట్‌లో మిమ్మల్ని పెట్టి ఇది మీరు చేస్తే గాని అవ్వదు అనే ఒక స్పాట్‌లో మిమ్మల్ని పెట్టడం. అట్ ద సేమ్ టైమ్ మీకు అది చేయాలని లేకపోవడం. బట్ చేయకుండా ఉండలేకపోవడం. అలాంటి సిట్యుయేషన్ అయితే నాకు కనిపిస్తుంది. సో, రైట్ నౌ మీరైతే మేబీ సమ్ ఆఫ్ యూ ఇక్కడేంటంటే షార్ట్ కట్స్ త్వరగా సక్సెస్ రావడానికి షార్ట్ కట్స్ కూడా తీసుకోవడం వల్ల మీరు సఫర్ అవుతున్నారు లేదా అవుతారు. బికాజ్ అది మీకు కరెక్ట్ కాదని తెలుసు. బట్ మీకున్న సిట్యుయేషన్, మీ అవసరం మిమ్మల్ని అలా ప్రేరేపిస్తుంది. సో, దానికి మీరు చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. నేను చేస్తుంది కరెక్ట్ కాదని మీకు కూడా తెలుసు. అండ్ జడ్జ్‌మెంట్. సో, మీ అంతరాత్మ మిమ్మల్నే ప్రశ్నిస్తూ ఉందన్నమాట. నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు. ఎందుకు ఇలా చేస్తున్నావు? దానికి మీరు మీకు అనుకూలంగా సమాధానం ఇచ్చుకోవడం. సో, సిట్యుయేషన్ ఇలా ఉంది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. అలా ఉంది కాబట్టి ఇలా చేస్తున్నాను అని. అండ్ 3 ఆఫ్ సోర్డ్స్. బట్ మీరు ఇలా చేయడం అనేది మీకు అస్సల నచ్చడం లేదు. మీరు కూడా బాధపడుతున్నారు. బట్ మీరది బయటికి తెలియనివ్వడం లేదు. ఒకవేళ ఇదేమీ కాదు, ఇది రెజొనేట్ అవ్వట్లేదు అనంటే ఇక్కడ సెకండ్ కేస్ ఉంది. మీరు ఒక వ్యక్తిని నమ్మి, లేదా మీ ఫ్రెండ్స్‌ని నమ్మి, లేదా కుటుంబ సభ్యుల్ని నమ్మి, దూర చుట్టాలు నమ్మి మోసపోయిన సిట్యుయేషన్‌లో ఉన్నారు. మీరు వాళ్ళని గుడ్డిగా నమ్మారు. వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు. అది ఏ రకమైన మోసమైనా అయ్యుండొచ్చు. 7 ఆఫ్ సోర్డ్స్. మీకిప్పుడు క్లారిటీ వచ్చింది. మీకిప్పుడు జ్ఞానోదయం వచ్చింది. సో, ఎందుకు నేను ట్రస్ట్ చేశాను? లేదా వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు. నాకు ముందే రెడ్ ఫ్లాగ్ కింద అనిపించింది. బట్ నేనే ముందుకు వెళ్ళాను. సో, నేను తప్పు చేశాను. ఈ పర్సన్‌ని నమ్మకుండా ఉండాల్సింది. నేను అనవసరంగా మోసపోయాను. ఇప్పుడు దీనివల్ల వచ్చిన డ్యామేజ్ చాలా పెద్ద డ్యామేజ్. సో, ఆ రకంగా మీరు చాలా చాలా నర్వస్ ఫీల్ అవుతున్నారు. చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. అనవసరంగా నమ్మానే చాలా మంది చెప్పారు. వాళ్ళ మాట వినలేదు. సో, ఈ పర్సన్ నన్ను చాలా మోసం చేశారు. లేదా మీరు నమ్ముకున్న ఏదైనా సరే మీ జాబ్ అవ్వచ్చు, లేదా ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదా దూరపు చుట్టాలవ్వచ్చు. సో, ట్రస్ట్ చేసి ఇదైపోయాను అని. రిలేషన్‌షిప్‌లో కూడా ఖచ్చితంగా ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో, మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేస్తున్నారని తెలియడం గానీ, లేదా మీ దగ్గర నుంచి ఏదో ఒక విషయం దాయడం గానీ చేస్తున్నారు అని మీకు తెలియడం వల్ల కూడా మీరిక్కడ బాధపడుతున్నారు. ఇలా చేస్తున్నారు అని నాకు తెలీదు. ఇలా ఎలా చేస్తారు? సో, నాకు ఈ పర్సన్ ఒద్దు. నా మనసు మొత్తం ఆహ్, లైక్ చాలా బాధలో ఉంది. నాకింక ఈ రిలేషన్‌షిప్పే వద్దు అన్న ఒక థాట్ ప్రాసెస్‌లో అయితే మీరున్నారు. బికాజ్ మీరు ఈ పర్సన్‌ని బ్లైండ్‌గా నమ్మారు. ఈ పర్సన్ ఏం చేశారు? మీ నమ్మకాన్ని వమ్ము చేశారు. అండ్ ఇక్కడ మీరు గాని, మీ పర్సన్ గాని జెమినీ, లిబ్రా, అక్వేరియస్ అయ్యుండొచ్చు. ఎయిర్ సైన్.
మీరు ఎమోషనల్‌గా చాలా ఓవర్ బర్డెన్ అయితే ఫీల్ అవుతున్నారు. బికాజ్ ఏదైతే జరిగిందో దాని నుంచి బయటికి రావడం అన్నది మీకు చాలా కష్టతరం. యెస్, మీరు ట్రై చేస్తున్నారు బయటికి రావడానికి. ఆహ్, రైట్ నౌ మీరెవరితో మాట్లాడాలి అని అయితే అనుకోవడం లేదు ఖచ్చితంగా. మీ నెక్స్ట్ మూవ్ ఏంటంటే మీతో మీరు కొంచెం టైమ్ స్పెండ్ చేయాలి. ప్రస్తుతానికి మీరెవరితో మాట్లాడే సిట్యుయేషన్‌లో లేరు. ఓకే. అది మీరు తప్పు చేస్తున్నా లేదా మీరు మోసగించబడ్డా ఏ సిట్యుయేషన్ అయినా సరే. బికాజ్ మీరు ఒకవేళ ఎదుటి వ్యక్తిని మోసం చేస్తున్నారంటే ఖచ్చితంగా మీరు వాళ్ళని ఫేస్ చేయలేరు. సో, మాక్సిమం అందరిని అవాయిడ్ చేస్తూ మీరుంటున్నారు. లేదా మీరు మోసగించబడ్డారు అనంటే ఖచ్చితంగా ఇక్కడ మీరు చాలా సఫరింగ్‌లో ఉన్నారు. చాలా పెయిన్‌లో ఉన్నారు. సో, దీని నుంచి బయటికి రావడానికైతే ట్రై చేస్తున్నారు. బికాజ్ నమ్మిన వాళ్ళు మిమ్మల్ని వెన్నుపోటు పొడవడం, దాని నుంచి బయటపడడం మీకు చాలా కష్టం. బికాజ్ మీరు చాలా ఎమోషనల్ పర్సన్. ఎవరినైనా ఈజీగా నమ్ముతారు. ఒక్కసారి నమ్మితే వాళ్ళ కోసం మీరు ఏదైనా చేస్తారు. బట్ అవతల పర్సన్ అలా కాదు. వాళ్ళు టైం కోసం చూసారు. మిమ్మల్ని మోసం చేయడం అయితే జరిగింది. సో, మీరిక్కడ ఒక సఫరింగ్‌లో ఉన్నారు. సో, ఇలా నేను ఉండకూడదు. నేను చేంజ్ అవ్వాలి. సో, మీరు ఫస్ట్ మీతో టైమ్ స్పెండ్ చేయడానికైతే ఇష్టపడుతున్నారు. అండ్ ఏస్ ఆఫ్ కప్స్ అంటే సెల్ఫ్ లవ్. సో, మీ గురించి మీరు కేర్ తీసుకోవడం. ఓకే. జరిగిందేదో ఇప్పటివరకు జరిగిపోయింది. ఇప్పుడు నా గురించి నేను కేర్ తీసుకోవాలి. ఇప్పుడు కూడా నేను కేర్‌ఫుల్‌గా ఉండకపోతే తర్వాత చాలా కష్టమవుతుంది అని. అండ్ స్ట్రెంగ్త్. సో, మీకిక్కడ యూనివర్స్ ఇచ్చే మెసేజ్ ఏంటంటే మీరు ఎలాంటి సిట్యుయేషన్ నుంచైనా బయటికి రాగలరు. మీరు రాలేను అని అయితే స్టక్ అవ్వద్దు. బికాజ్ ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్ ఉంది. మీలో చాలా చాలా పవర్ ఉంది. ఓకే. ఎలాంటి సిట్యుయేషన్ అయినా మీరు ఓవర్‌కమ్ చేయగలరు. సో, మీరిప్పుడు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా సరే దాని నుంచి బయటికి రండి. రాగలరు కూడా. మేబీ చాలా మంది నేను రాలేనేమో అని చెప్పి అక్కడే స్టక్ అయిపోతారు. నో. మీరు బయటికి రాగలరు. యూ హావ్ దట్ పవర్ వితిన్ యూ. ఇక్కడ మీరు గాని, మీ పర్సన్ గాని లియో, సింహరాశి అయ్యుండొచ్చు. ఓగో, ఎట్ సైన్ అయ్యుండొచ్చు. యాహ్! మీకు చాలా ఫియర్స్ ఉన్నాయి. ఈట్లన్నిటిని ఓవర్‌కమ్ చేయడం అంత ఈజీ కాదు. బట్ ఎట్ ది సేమ్ టైమ్ ఓవర్‌కమ్ చేయలేనంత టఫ్ కూడా కాదు. సో, ఏదైనా మీ మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. మీరిది చేయలేను అంటే చేయలేరు. ఇది చేయగలను అంటే చేయగలరు. రిలేషన్‌షిప్ వైస్ కూడా ఖచ్చితంగా మీరు మీ పర్సన్‌ని గోస్ట్ చేస్తారు. అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. బికాజ్ వాళ్ళు చేసింది మీకంత ఈజీ కాదు. మళ్ళీ ఆ పర్సన్ మీ లైఫ్‌లోకి యాక్సెప్ట్ చేయడం అనేది మీకంత ఈజీ కాదు. బట్ ఆ పర్సన్ మళ్ళీ న్యూ బిగినింగ్ కావాలి, నాకు ఇంకొక ఛాన్స్ కావాలి అని మీ దగ్గరికొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ మీరైతే చాలా స్ట్రాంగ్‌గా ఉండడానికే ట్రై చేస్తున్నారు. ఓకే. సో, ఇక్కడ యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటంటే, మీరు ఏదైతే జరిగిందో దాని నుంచి బయటికి రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 ఆఫ్ సోర్డ్స్. ఓకే. జరిగింది, బాధపడ్డారు, మోసగించారు, బ్యాక్ స్టాబ్ చేశారు. అన్నీ అయిపోయినాయి. సో, ఇప్పుడు మీ రియల్ ఫ్రెండ్స్ ఎవరు? మీ ట్రూ ఫ్రెండ్స్ ఎవరు? వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయండి. హీల్ అవ్వడానికి ట్రై చేయండి. అగైన్ హీలింగ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. లేదా ఫ్రెండ్స్‌తో ఇష్టం లేకపోతే ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయండి. మీది ఏదైతే పెయిన్ ఉందో అది షేర్ చేసుకోండి. ఓకే. అలా చేయడం వల్ల ఖచ్చితంగా మీరు చాలా బ్యాలెన్స్డ్‌గా ఉంటారు. 2 ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మీతో మీకు బ్యాలెన్స్ అన్నమాట. మీ ఎనర్జీ అలైన్ అయి ఉంటుంది మీతో కంప్లీట్‌గా. అప్పుడు మీరు ఎక్కువ ప్రెజెంట్ మీద ఫోకస్ చేయగలుగుతారు. సో, ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు సఫరింగ్‌లో ఉన్నంత సేపు అక్కడే ఉండిపోతారు స్టక్ అయ్యి. సో, మీరు దాని నుంచి బయటికి రావాలి అనంటే ఎవరితోనో టైమ్ స్పెండ్ చేయండి. మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీతో లేదా మీ ఫ్రెండ్స్‌తో మీ బాధను షేర్ చేసుకోండి. అలా షేర్ చేసుకోవడం వల్ల మీకు తగ్గ పార్ట్నర్ కూడా మీ లైఫ్‌లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఒక న్యూ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైమ్ పాస్ట్ పర్సన్ కూడా మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అది ఎప్పుడు జరుగుతుందంటే మనల్ని మనం బాగా ట్రీట్ చేసుకున్నప్పుడు, మనం ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ట్రై చేసినప్పుడు మనం ఆటోమేటిక్‌గా ఆహ్, మన పీపుల్‌ని అట్రాక్ట్ చేస్తాము. బికాజ్ ఎప్పుడైతే మనం కాన్ఫిడెంట్‌గా మన సెల్ఫ్ కాన్సెప్ట్ బావుంటుందో ఖచ్చితంగా పీపుల్ కూడా అలాగే అట్రాక్ట్ అవుతారు. సో, ఇప్పుడు ఎనర్జీ ఒరాకల్ మెసేజెస్ చూద్దాం. కేరింగ్ కనెక్షన్. సో, మీ
మీతో మిగతా వాళ్ళకున్న కనెక్షన్స్, మేబీ మీకు మిగతా వాళ్ళతో ఉన్న కనెక్షన్స్‌లో ఏమైనా ఇష్యూస్ ఉంటే వెరీ సూన్ అవన్నీ సార్ట్ ఔట్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది. సో, ఏమైనా ఇష్యూస్ ఉంటే రిజాల్వ్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. యాక్షన్. సో, మీరు ఏదైనా ఒక విషయం గురించి ఎప్పటినుంచో నేను యాక్షన్ తీసుకోవాలి, ఏదైనా చేయాలి అని ఆలోచిస్తూ చేయకుండా అలా స్టక్ అయిపోయి ఉండిపోతే గనక ఇక్కడ మెసేజ్ ఏంటంటే యాక్షన్ తీసుకోండి అని అర్థం. అండ్ అండర్ ద డెక్ హీలర్ ఆఫ్ ద ఏజెస్. సో, మీకు హీల్ చేసే పవర్ ఉంది. ఓకే. ఎదుటి వాళ్ళని హీల్ చేసే పవర్ ఉంది. సో, దానికన్నా ముందు మీరు ఫస్ట్ హీల్ అవ్వాలి మీకేమైనా ఇష్యూస్ అయితే. దెన్ ఖచ్చితంగా మీరు ఎదుటి వాళ్ళకి హీల్ అవ్వడంలో చాలా చాలా హెల్ప్ చేసే ప్రాబబిలిటీ చాలా ఎక్కువగా ఉంది. సో, మీరు ఎవరైనా హీల్ చేయాలి లేదా వాళ్ళకి ఏమైనా ఓదార్చాలి అనుకుంటే యెస్, మీకు ఆ కెపాసిటీ ఉంది. మీరు చేయొచ్చు అని. యు ఆర్ గుడ్ ఎనఫ్. ఫుల్ మూన్ ఇన్ వోగో. ఇక్కడ మీరు గాని మీ పర్సన్ గాని వోగో ఎక్స్ అనే ఉండొచ్చు. సో, చాలా మంది వాళ్ళ గురించి వాళ్ళు చాలా తక్కువగా అనుకుంటూ ఉంటారు. నో, ఇక్కడ ఏంటంటే ఎప్పుడు మీరు ఫస్ట్ గానే పెట్టుకోవాలి. ఫస్ట్ ప్రయారిటీ మీరే అవ్వాలి మీకు. సో, మీరు చాలా గుడ్ ఎనఫ్. సో, మీరు దేనికైనా వర్తబుల్. సో, ఎప్పుడు మీ గురించి మీరు తక్కువగా అయితే అనుకోవద్దు. ఏ న్యూ రొమాంటిక్ సైకిల్ బిగిన్స్ న్యూ మూన్ ఇన్ లీబ్రా. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్రా ఏస్ అని ఉండొచ్చు. ఖచ్చితంగా ఇక్కడ న్యూ రొమాంటిక్ సైకిల్ అయితే బిగిన్ అవుతుంది. న్యూ పర్సన్ కానీ ఓల్డ్ పర్సన్ కానీ మళ్ళీ మీ లైఫ్ లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఒక రొమాంటిక్ సైకిల్ అయితే బిగిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. నథింగ్ ఈజ్ సెట్ ఇన్ స్టోన్, బ్యూటిఫుల్ మూన్. మేబీ కొన్ని సిచ్యువేషన్స్ లో ఆర్ కొన్ని ఏరియా మీ లైఫ్ లో కొన్ని ఏరియాస్ లో ఒక సిచ్యువేషన్ అన్నది ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేకుండా ఉంది. సో, అది ఇంకా కూడా అలాగే కొనసాగే అవకాశం ఉంది. మేబీ ఆ సిచ్యువేషన్ వల్ల మీరు చాలా రోజుల నుంచి సఫర్ అవుతూ ఉంటారు. ఒకవేళ మీకు ఇప్పటికీ సొల్యూషన్ రాకపోతే ఆ సిచ్యువేషన్ ని యూనివర్స్ కానీ గాడ్ కానీ దేనికైనా సరే సరెండర్ చేసేయండి. ఓకే. అట్రాక్షన్. యూ అట్రాక్ట్ రొమాంటిక్ లవ్ బై ఎంజాయింగ్ దిస్ మూమెంట్ ఫుల్లీ. అగైన్ ఫోకస్ ఆన్ ప్రెసెంట్. మీరు మీ గురించి అలా ఆలోచిస్తారు, మిమ్మల్ని మీరు ఎలా ట్రీట్ చేసుకుంటారో ఎదుటి వ్యక్తులు కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు. రీకన్సిలియేషన్. సమ్వన్ ఫ్రమ్ యువర్ పాస్ట్ ఈజ్ రిటర్నింగ్ టు యువర్ లైఫ్. సో, ఖచ్చితంగా ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో మీ పర్సన్ మీ లైఫ్ లోకి తిరిగి వస్తారు, రావాలి అని అనుకుంటున్నారు. చాలా చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇక్కడ. సో, ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో వెరీ సూన్ మీ పర్సన్ మీ లైఫ్ లోకి తిరిగి వస్తారు. ఫ్రీ యువర్ సెల్ఫ్. ఇట్స్ టైమ్ టు టేక్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. సో, ఎవరైతే ఇంకా నాకు రిలేషన్షిప్ వద్దు ఏమొద్దు, మీ రిలేషన్షిప్ లో మీరు వెక్స్ అయిపోయి ఉంటారో, సో ఇప్పుడు మీ ఎనర్జీని మీకు తీసుకోవడానికి వెనక్కి రైట్ టైం. సో, మీ పర్సన్ ని కంప్లీట్ గా ఎనర్జెటికల్ గా కూడా లెట్ గో చేయడానికి కూడా రైట్ టైం. యాక్స్. బ్రేకప్, సెపరేషన్, స్టాప్ ద ప్యాటర్న్, సైలెంట్ ట్రీట్మెంట్ అండ్ అపాయింట్మెంట్. చాలా మంది ఇక్కడ సెపరేషన్ లో ఉన్నారు. సైలెంట్ ట్రీట్మెంట్ అండ్ కెమెరా. రిమెన్సేసింగ్, కీప్ సేఫ్, పెర్సెప్షన్, లెర్న్ ఫ్రమ్ ద పాస్ట్, మేక్ మెమరీ. సో, ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో మీ మెమరీని మళ్ళీ మీరు గుర్తు చేసుకోవడం జరిగిన ఇన్సిడెంట్ ని అట్లా ఒక మెమరీస్ గా స్టోర్ చేయడం, ఫొటోస్ చూడడం. కిసెస్. అన్కండిషనల్లీ లవింగ్, గివింగ్ అండ్ రిసీవింగ్, ఎసెప్షన్, ఫాలోయింగ్ ఇన్ లవ్. ఖచ్చితంగా మీరు అగైన్ మళ్ళీ మీ పర్సన్ తో కానీ ఒక న్యూ పర్సన్ తో కానీ లేదా మీతో మీరు కానీ మళ్ళీ మీ లవ్ లో పడే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో, ఇదండి రీడింగ్. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.